వార్త 6వ అధ్యాయము 51వ వచనం చూడండి. ఆమేన్. ఒకసారి మీ తలలు పైకెత్తండి, జాగ్రత్తగా వినండి. ఒక చిన్న సందేశం. మనిషి భూమి మీద సదాకాలం బ్రతకాలని ఆశ. ఆ ప్రయత్నంలోనే ఇవన్నీ పుట్టుకొచ్చినాయి. ఈ టెక్నాలజీ కానీ, ఈ వైద్యం కానీ, ఈ విద్య కానీ, ఈ ఆలోచన విధానం కానీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే మనిషి మరణం లేకుండా సదాకాలం బతకాలని ఆశ. మంచిదే, అది యోగ్యమైనది కూడా. మనిషి పుట్టిన ప్రతివాడు చావును కోరకూడదు, జీవం కోరుకోవాలి. బ్రతకాలని, అనేకుల్ని బ్రతికించాలని, కుటుంబాన్ని బ్రతికించుకోవాలని ఆశపడాలి, మరణాన్ని కోరుకోకూడదు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే మనిషి శాశ్వత కాలము బ్రతకడానికి, ఆ మనిషికి జీవం ఇవ్వడానికి పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని. అంటే ఇప్పుడు మనిషి ఆశకి, ఆ ఆశ నెరవేరాలంటే ఏం చేయాలి? జీవాహారాన్ని భుజించాలి. మనిషి అనుకున్న సదాకాలం బ్రతకాలనుకున్న ఆశ మానవుడి జీవితంలో నెరవేరాలంటే ఆ జీవాహారం తినాలి. ఇప్పుడు మన పురాణాల్లో రాశాడు, సావు లేకుండా ఉండాలంటే అమృతం తాగాలంట. ఎక్కడ దొరికిందో చెప్తే తల తాకట్టు పెట్టి తెచ్చి తాగుతాం, చావు లేకుండా బ్రతకాలంటే. మరి ఇప్పుడు దేవుడు అంటాడు చావు లేకుండా బ్రతికే అవకాశం ఉంది. ఎలా బ్రతకొచ్చు? పరలోకం నుంచి వచ్చిన జీవాహారం ఒకటి ఉంది. ఆ ఆహారాన్ని ఎవరైతే భుజిస్తారో వారు మరణం లేకుండా సదాకాలం బ్రతుకుతారు అన్నాడు. ఈరోజు మనం దేవుని మందిరంలో నడిపించబడి ఈ భక్తి ద్వారా, భక్తి అనే ఈ ప్లాట్ఫామ్ మీద మన సమయాన్ని, మన పనులని, మన అన్ని పక్కన పెట్టి మన మందిరంలోకి వచ్చి ఆయన కొరకు కూర్చొని ఆయన మాట కొరకు ఆలకిస్తున్నాం కదా. దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే మనందరి ఆశ ఒకటే, ఖచ్చితంగా శాశ్వతంగా నిద్రపోయే ఒక సమయం ఉంది. ఆ తర్వాత మనిషికి నరకమో స్వర్గమో, పాతాళమో పరలోకమో తేల్చుకునే దారి ఉంది. ఆ దారి ఎటయ్యా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మతంలోకి వెళ్తున్నారు, ఒక్కొక్క మార్గంలోకి వెళ్తున్నారు, ఒక్కొక్క రంగులోకి వెళ్తున్నారు. కానీ తరచి వెతికి పరీక్షించి చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమైంది, జ్ఞానులకు కూడా అర్థమైంది, ఈ యేసుక్రీస్తు అనే ఈ మార్గంలో వెళితే శాశ్వతమైన జీవం చేరొచ్చు. చప్పలు గట్టిగా, మరణము లేని నరకము లేని మార్గం ఇదే అని వాళ్ళకి అర్థమైంది. అందుకే అందరు ఈ మార్గంలో వెళ్తున్నారు, మనం కూడా ఈ మార్గంలోకి వచ్చాం. అయితే ఈ మార్గంలోకి వచ్చిన మనం శాశ్వత కాలం జీవంతో ఉండి బ్రతకాలి అంటే ఏం చేయాలయ్యా అంటే యేసయ్య చెప్తున్నాడు ఆ మాట. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆహారం? ఎవరి ఆహారం అంటే ఈరోజు మనందరం ఏ ఉద్దేశం ఇక్కడ చేరి వచ్చాం? ప్రభు బల్లారాధన కొరకు. యేసయ్య శరీరము, యేసయ్య రక్తం, దీనిని భుజించిన వాడికి పరలోకం. కానీ ఇది కొంతమందికి కఠినం, ఇబ్బందికరం, ఆయాసకరం, ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే మొన్న ఒక ఆయన మందిరానికి వచ్చాడు, 2 వారాల తర్వాత కనబడలేదు. నేను ఆయన అడిగా, పలానా ఆయన రాలేదేంటి అని అడిగా. ఆ పక్కన ఉన్న ఆయన చెప్పాడు, ఆయన ఫీల్ అయ్యాడంటన్నా. ఎందుకు ఫీల్ అయ్యాడంట? కుర్చీలు లేవనా, లేకపోతే భోజనాలు సరిగ్గా పెట్టలేదనా? ఎందుకు ఫీల్ అయ్యాడంట అంటే ఆయన అన్నాడంట, వాక్య పరిచర్య ఎంత అయిపోయిన తర్వాత మనం ప్రభు బల్ల కొరకు మోకరించి ప్రార్థన చేసుకుంటామా? ఆ సమయంలో ఎవరైతే బాప్తిజం పొందలేదో వారు ఒక 5 నిమిషాల బయట ఉండమని చెప్తామా? ఆయన అనుకున్నాడట, బాప్తిజం పొందడంతో బయట పండా అన్నాడు. పాస్టర్ గారు, బాప్తిజం పొందకపోతే అంత నిరాకరించి తోసేస్తాడా? ఏ మందిరం ఆ మందిరం, అందుకే నాకు రాబుద్ది కాలేదు అన్నాడంట. అంటే నేను అనుకున్నా, ఒకేలా ఆయన బాప్తిజం పొంది ఉండింటే ఆ మాట రాదుగా. సరే, ఇప్పుడు నేను 5 నిమిషాలు బయటికి పొమ్మనందుకే నువ్వు అంత ఫీల్ అయ్యావే, రేపు అక్కడి నుంచి తోస్తే ఏడబడతావు తెలుసా? ఎక్కడ? నరకమేగా. అక్కడ ఫీలింగ్ ఏమి ఉండదు, ఇంకా స్టెప్పింగే. కాలుతా ఉంటే ఎట్లుంటుంది?
మీరు ఎప్పుడైనా గుండంలోంచి నడిచే వాళ్ళని చూడండి, ఎంత సరదాగా నడుస్తారు, క్యాట్ వాక్ లాగా నిప్పులన్నీ పోసుకొని భక్తితో నిప్పుల మీద నడవాలి. ఎట్లా నడుస్తారు వాళ్ళు? అది టెంపో మారిపోద్ది నిప్పులో దగ్గానే. ఇంత కొంచెం నిప్పుకే అంత స్టెప్పులు వేస్తే మరి ఆ భయంకరమైన అగ్నిగుండంలో ఏ స్టెప్పులు వేయాలి? కొంచెం దానికి నువ్వు ఫీల్ అవుతున్నది, ఆటంకపరిచే విధంగా ఉంటుందంట అది. చాలామంది అంట యేసయ్య శరీరం తినాలి, యేసయ్య రక్తం త్రాగాలి, ఇది భక్తిలో జీవం, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం, ఎవరు నిరాకరించకూడదు, ఎవరు త్రోసేయకూడదు అంటే కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారంట. ఆ కిందే 60వ వచనంలో ఉంటుంది చూడు, 6వ అధ్యాయం 60వ వచనం. ఈ మాట విని ఇది కఠినమైన మాట, అబ్బో. తర్వాత వచనం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనని. చాలామంది శిష్యులు ఉన్నారు, 12 మందికి మించిన వాళ్ళు ఉన్నారు, అపోస్తులు 12 మందికి మించిన శిష్యుల బృందం ఉంది. కానీ వాళ్ళు ఇంకా ఎప్పటికీ యేసయ్య దగ్గర రాలేదంట. ఎందుకురా మీరు యేసయ్యను విడిచిపోయారు అంటే వాళ్ళు అంటారు, ఇంత కఠినమైన మాట, ఈ మాట ఎవరు వింటారయ్యా? ఇట్ట భక్తి చేయమంటే ఎవరు చేస్తారు? మందిరానికి రాండ్రా అంటే అన్నకు పెళ్ళి అయిందని, అది అడ్డమా నీకు? ఏమండి, నాకు తెల్ల జుట్టు ఉంటే నీకెందుకు, కళ్ళజోడు ఉంటే నీకెందుకు, రంగు కూడా వేసుకోవటం అది కూడా తప్ప? నాకు నచ్చలేదయ్యా, నాకు నచ్చలేదు, నాకు డూప్లికేట్ ఇష్టం ఉండదు, ప్రభుకి జెన్యూన్ కావాలి, అందుకే ఆయన ఏది ఇచ్చాడో దాన్నే ప్రజెంట్ చేస్తున్నా, నాకు నచ్చలు నేను వేసుకోలేదు, నేను రంగు వేయలేదని నీకు అభ్యంతరం అయితే దానికి దీన్ని ఏమంటారంటే మంగళవారం మాట్లాడరు. అర్థమయ్యేలా? మేళం మోదం అంటే ఏమన్నాడంట తెలీదా? ఒరే ఈ మధ్య ఎందుకు రోజు పోతున్నావు కదరా అంటే ఎక్కడికంటే మేళం నేర్చుకోవడానికండి. ఏమో నేర్చుకున్నావు అంటే అసలు అబ్బాబాబా మామూలుగా కాదు, అసలు ఊదేనంటే ఇట్లా నాట్యం, నాగస్వరం ఊదేనంటే నాట్యం ఆడాల్సిందే, అది ఊదురా. ఇవాళ ఏం వారం? మంగళవారం, నేను ఓదను అన్నాడు, వీడికి రాక. భక్తి చేయండి రా, మందిరానికి రండి అంటే ఏదేదో అడ్డం పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే ఇది, అసలు ఇది విషయం ఏంటంటే ఇది. ఎందుకని వారికి కఠినంగా అనిపించింది? నువ్వు ప్రభు శరీరం తిని ప్రభు రక్తం తాగాలంటే అర్హత కావాలి, యోగ్యత కావాలి, పరిశుద్ధత కావాలి, బాప్తిస్మం కావాలి, యథార్థత కావాలి, నమ్మకత్వం కావాలి. చప్పట్లు కొట్టు గట్టిగా. ఈ కృపలో కలిగిన వారు జీవ ఆహారానికి అధిపతులు, అధికారులు, యోగ్యత గలవారు. ఇవి లేనోడు చేయి వేయడానికి లేదు, తినడానికి లేదు, త్రాగడానికి లేదు, అర్హత లేదు. వాళ్ళు అంటారు మాకు కూడా పెట్టు అంటాడు. అటు తినకూడదురా అయ్యా, ఎట్టకట్ట పెట్టరాదు అయ్యా, అట్ట తినకూడదు, ఈ అర్హత ఉంటేనే తినాలి. ఈ బలం లేక బలహీనలు అయిపోయి భక్తి చేయని చేతకాక యేసయ్యను విడిచిపెట్టి దూరం అయిపోయారంట. మరి ఎందుకు వచ్చారు యేసయ్య దగ్గరికి? ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, యేసు నామం ఉచ్చరిస్తే జరుగుతున్న అద్భుతాలు చూసి అబ్బా ఇంత గొప్ప దేవుడు ఇంకెవర్రా ఈ ప్రపంచంలో, ఏ దేవుడైతే ఏముందిరా, మనం బాగా అయితే చాలు, మనం మేలు పొందితే చాలు అనుకొని యేసయ్యను వెంబడించారు. కానీ ఆ నిష్ఠ కలిగిన పత్యముతో కూడిన భక్తి చేయలేక దేవుని దూరం అయ్యారు. ఈరోజు దూరం అవుతావు సరే, రేపటి సంగతి ఏంటి? ఈ ఒక్కరోజు నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు దేవునికి దూరంగా వెళ్తావు, ఓకే. మరి పరలోకంలో నరకం తప్పించుకునేది ఎట్లా? నా శరీరము నా రక్తము తినినవాడే, 47వ వచనం చూడండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే, చనిపోయిరి నేనే. చాలండి. మీ పితరులు అరణ్యములో ఆకాశం నుంచి దిగి వచ్చిన మన్నాను తిన్నారు, కానీ ఆయన చనిపోయాడు. కానీ మీరు చనిపోకుండా బ్రతకాలి అంటే నేనిచ్చు ఆహారం, నేనిచ్చు నీళ్ళు, నేనే జీవాహారమై వచ్చాను, నన్ను తినినవాడు ఇంక ఎన్నటికీ చావడు.
ఆమేన్. అప్పుడు బలమైన ఈ మనుషులు దేనికైతే భయపడుతున్నారో ఆ భయపెట్టే భయంకరమైన ఆ మరణపు బలం బలహీనమైపోయి యేసు రక్తము యేసు శరీరము భుజించిన వారు బలవంతులుగా మారి మరణాన్ని కూడా గెలిచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతారు. చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని మనం యేసయ్య శరీరాన్ని యేసయ్య రక్తాన్ని తీసుకోవాలి. ఇది ఆచారం కాదు, ఇది మృక్కుబడి కాదు, ఇది బాధ కాదు. ఈ బాధ తప్పించుకుందామనే పరిగెడుతున్నాం ఆడికి యేసు రక్తమే చేయం. హల్లెలూయా. దేవుడు ఈ నెలలోనే ఆడికి వెళ్ళిపోవడానికి ద్వారాలు తెరుచున్నట్లుగా చప్పలు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఉన్నంతకాలమే క్షేమం ఈ భూమికి. ఒక్కసారి మనం వెళ్ళిపోయామనుకో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉండడం, కాపాడే దేవదూతలు ఉండరు, ఇక దయ్యాలు వస్తాయి, చీకటాత్మలు వస్తాయి, ఇంకా నాశనం చేస్తాయి భూమిని మొత్తాన్ని. ఆ 7 ఏళ్ళు శ్రమలు, అందుకే 7 ఏళ్ళు శ్రమలు. మనం వెళ్ళిపోతాం. అయితే ఆ వెళ్ళిపోయేలోపు మరణాన్ని గెలిచే బలం నువ్వు సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి, బలవంతులుగా మారాలి. దాని గురించి మన పితరులు ఆది కాండం నుంచి నేటి వరకు ప్రవచనాత్మకంగా ఎన్నో మాటలు మాట్లాడారు. అందులో యోబు ఒక మాట చెప్తాడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనంలో మీరు చూస్తే, ఒక మాటలో చెప్పాలంటే దేవుడితో సన్నిహితంగా ఉండి దేవుని మనసెరిగి దేవుని ముఖాముఖిగా చూసినవాడు, దేవుని ఉద్దేశం ఎరిగినవాడు యోబు. చదువు. చాలండి. చూడండి, దేవుని సేవకుడైన యోబు దేవుని గురించి, దేవుని రాకడను గురించి ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నిమిషమాత్రములో వాళ్ళు చనిపోతారు, నిమిషములో చనిపోతారు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనం అవుతారు, కానీ బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. బలవంతులు దైవికంగా కొనిపోబడతారు అని చెప్పాడు. ఇప్పుడు కొనిపోబడేటువంటి భక్తి ఆది కాండం నుంచి నేటి వరకు అసలు కనపడలా. మనకు కొనిపోయిన అనుభవం ఒక్క చోట కనపడుతుంది. ఎవరు కొనిపోయారంటే హానోకు కొనిపోయాడు, ఏలియా కొనిపోబడ్డాడు, ఇక మిగతా వాళ్ళంతా నాశనం అయిపోయారు, మరణమయ్యారు, మరణపు బంధకాల్లో వారు బంధించబడ్డారు. కొనిపోబడిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, బలవంతులు నాశనమును చూడకుండా, చనిపోకుండా వారు దైవికంగా కొనిపోబడతారు. బలవంతులు, అలాంటి బలవంతులను గురించి కూడా దేవుడు అంటాడు, విచారణ లేకుండానే బలవంతులను కూడా నేను పక్కన పెట్టగలను, వారి స్థానం ఇతరులకు ఇవ్వగలను. బలవంతులైన వారి గురించి మాట్లాడుతున్నాడు. బలవంతులు దైవికంగా కొనిపోబడతారు, బలవంతుల స్థానం నేను వేరే వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు. బలవంతులని విచారణ లేకుండానే పక్కకి వెళ్ళిపోండి అని చెప్తున్నాను అని అంటున్నాడు. అసలు ఎవరు ఈ బలవంతుడు, ఏంటి బలం, ఎవరు దైవికంగా కొనిపోబడతారు అని ఒకసారి ఆలోచన చేద్దాం. బలవంతులు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మామూలు మనం ఏమనుకుంటామంటే, బాగా డబ్బు ఉందనుకో, వాడికి ఏం రావాడు బలవంతుడు రా అని, లేదు మంచి అధికారం, రాజుకి అండదండలు ఉన్నాయనుకో, అప్పుడు కూడా వాళ్ళని కూడా చూసి ఏమంటామంటే, ఆయనకి ఏమయ్యా, ఆమెకేమయ్యా, ఇంకా వీళ్ళు 4 మెడ నిండా నెక్లెస్లు గొలుసులు వేసుకుని తిరుగుతూ ఉన్నారనుకో ఫంక్షన్లలో, ఖచ్చితంగా ఆమె గురించి మాట్లాడకపోయినా, ఆమె ఎదుట మాట్లాడకపోయినా పక్కనకి వెళ్ళి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు తెలుసా, ఆమెకేమయ్యా బలవంతురాలయ్యా, ఏమైనా చేయగలుగుతుందయ్యా అని ఆమె గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి మాట్లాడతారు. అంటే కండబలాన్ని బట్టి, అధికార బలాన్ని బట్టి, డబ్బును బట్టి, స్థితిని బట్టి బలవంతులను అనుకుంటున్నారు. కానీ అసలు బలం ఏంటో బైబిల్లో చూద్దాం ఒకసారి. ఆ రోజు 6 మూరల జానుడు, ఇంచుమించు 11 అడుగుల ఎత్తు మనిషి, వాడి పేరు గొలియాతు. వాడిని చూస్తేనే ఇశ్రాయేలీయులకు భయం పుట్టిందంట. ఒక్కడు నిలబడి మాట్లాడుతున్నాడు, మీలో నన్ను ఎదుర్కోగలిగిన వాడు ఎవడైనా ఉంటే, లేదా మీ సైన్యం అంతా నన్ను ఎదుర్కోగలిగితే ఫిలిస్తీన్ల మీద మీరు గెలిచినట్టే
అని సవాల్ చేస్తున్నాడు. 40 రోజుల నుంచి లోయలో నిలబడి సవాల్ చేస్తున్నాడు ఇశ్రాయేలీయుల పక్షాన. ఒక్కడికి ధైర్యం సరిపోవాలి వాడిని ఎదుర్కోవడానికి. సరదాగా సింపుల్గా 5 అడుగుల 3 అంగుళాల మనిషి వచ్చాడు. వాడేమో 11 అడుగులు, వచ్చిందేమో 5 అడుగుల మనిషి. 5 అడుగుల మనిషి వచ్చి రాయి తీసుకొని గిరగిర తిప్పి కొట్టి టపామును బోర్ల పడ్డట్టు చేశాడు. అందరూ చప్పట్లు కొట్టారు, పాటలు పాడారు, అద్భుతాలు అద్భుతాలు ఓహో అన్నారు. ఒరే ఊర్లో టాకు, వాడు గొలియాతు గారు చచ్చిపోయాడంటగా, చంపేశాడు రా. ఎవరు చంపింది? వాడికంటే బలవంతుడా, వాడికంటే బలాఢ్యుడా, వాడికంటే ఎత్తున్నాడా, వాడికంటే రంగు ఉన్నాడా, వాడికంటే కండలు తిరిగినాడా అంటే అబ్బే లేదురా. ఎవరు చంపాడు? 5 అడుగులు ఉన్నాడు రా. అదేందిరా, ఎవరు బలవంతులు ఇద్దరిలో? గొలియాతా దావీదా? గొలియాతే బలవంతుడు. అందుకే కదా భయపడింది ఇశ్రాయేలీయులు. గొలియాతు బలవంతుడు, బలాఢ్యుడు. గట్టిగా చెప్పాలంటే గొలియాతు కత్తి ఎత్తులేడు దావీదు. అలాంటి బలహీనుడు దావీదు, కానీ బలమైన వాడిని కొట్టాడు. ఇప్పుడు మీరన్నట్టే అంటారు, ఎవరిదిరా బలం అంటే దావీదే బలం అంటాడు. అదేంది లెక్క? వాడు కదా బలవంతుడు, వీడికెట్ట బలం వచ్చింది? ఎవరిది ఏ బలమో చూసేదాన్ని బట్టి ఉండదు, గెలిచినప్పుడు గెలిచిన దాన్ని బట్టి బలం నిర్ధారణ చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం లోకల్లో అనుకుంటున్నాం, బలాన్ని బట్టి, స్థితిని బట్టి, డబ్బును బట్టి, కట్టిన ఇల్లుని బట్టి, పొందిన అధికారాన్ని బట్టి, గెలిచిన పార్టీని బట్టి బలం అనుకుంటున్నాం. కానీ ఏ బలము శాశ్వతం కాదు, ఏది నిశ్చయమో కాదు. ఎవడో ఒకడు మనకంటే బలహీనమైన వాడే వచ్చి బలమైన వారిని పడద్రోసినప్పుడు, మరి వీడు బలహీనుడు అనుకున్నాం రా, వీడే బలవంతుడు అయ్యాడు రా అని జనులు మాట్లాడుకోవడం కూడా మనం వింటాం. ఇంకా చెప్పాలంటే ఒక మందిరంలోకి వచ్చింది, చాలా ఇబ్బందిగా ఉంది. మంచి విషయం చెప్పాలనుకున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఒక మందిరంలోకి వచ్చింది. ఏందో ఒక గంటకి ఎప్పుడా పేదరికమే. ఒక మందిరంలోకి వచ్చింది. అమ్మా ఎవరమ్మా నువ్వు అంటే నేను అబ్రాహాము మనవరాలనయ్యా అనింది. యేసుప్రభు అడుగు, ఎవరమ్మా నువ్వు? నేను అబ్రాహాము మనవరాలనయ్యా. ఏ పక్క నుంచి వరుస? అదే ఇస్సాక్కి యాకోబు ఉన్నాడా? యాకోబుకి రూబేన్ ఉన్నాడా? రూబేన్ పెద్ద కొడుకు. బీరకాయ వరుస చెప్పింది. అవునా, అబ్రాహాము సంతానమా? అంటే ఇశ్రాయేలీయులు, అబ్బా దేవుని బిడ్డలు మీరు. ఈ రాజ్యంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మనకు ఎదురే లేదయ్యా. విషయం ఏంట్రా అంటే అమ్మగారు చక్కగా తలెత్తి చూసడానికి కూడా ఆమెకు చేత కాదు. ఏం జరిగింది? 18 సంవత్సరాలు అయిందంట దయ్యం బట్టి ఆమెకి. అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? ఆమె ఈ 18 ఏళ్ళ నుంచి వంగిపోయి మందిరానికి రోజు వస్తానే ఉంది, వెళ్తానే ఉంది, పాటలు పాడుతుంది, సందాలేస్తుంది, ప్రసంగం వింటుంది, పోతానే ఉంది, వస్తానే ఉంది, అన్ని పనులు చేస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం రాయబడింది? 18 ఏళ్ళ నుంచి అబ్రహాము కుమార్తె అయిన ఈమెను బలహీనపరిచిన దయ్యం. ఇప్పుడు ఏమో బలమా, దయ్యం బలమా? కదా, దయ్యమే బలం. ఏమనుకుంటుంది? నేను అబ్రహాము సంతానం, నేను బలవంతురాలని, మా కులం, మా గోత్రం, మా జాతి, మా ఊరు, మా పల్లె. ఆడ 18 ఏళ్ళు అయింది వంచబెట్టి. అనుకుంటుందన్నమాట, అనుకుంటుంది. ఒక్కొక్కరి ఫీలింగ్ అట్ట ఉంటుంది. అసలు మా తెలివితేటలు, మన బుర్ర రేపు ఉంది నీ కథ. ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు బలవంతులని, బలహీనమైంది. అప్పుడు యేసయ్య ఒక్క మాట చెప్పి, ఏయ్ బలహీనపరచు దయ్యమా విడిచిపో అని అనగానే చక్కన లేచి నిలబడిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనుషులు అనుకుంటారు ఆకారాలను బట్టి, శరీర దారుఢ్యాన్ని బట్టి, కలిగిన ధనధాన్యాలను బట్టి, స్థితిని బట్టి బలవంతులని, కులగోత్రాలను బట్టి బలవంతులని. కానీ దేవుని వాక్యం అది బలముగా ఎంచట్లేదు. ఎందుకు ఎంచట్లేదంటే అదే బలమైతే అబ్రహాము కుమార్తెను ఉంచలేదా? అదే బలమైతే 40 రోజులు ఇశ్రాయేలీయులను ఒక సున్నతి లేని ఫిలిష్తీయుడు నిలబెట్టలేదా? భయభ్రాంతులకు గురి చేయలేదా? మరి అది బలం ఎట్లా అవుతుంది? మరి ఏది బలం?
దేవుని కృప బలం. హల్లెలూయా. ఉపవాసమే బలం, ప్రార్థన బలం, భక్తి బలం, ఆరాధన బలం, దేవుని సన్నిధి బలం. ఇది బలం. ఈ బలవంతులు ఈ సన్నిధిని, ఈ భక్తిని, ఈ ప్రార్థనని, ఈ పరిచర్యని, ఈ ఉపవాసాలని ఆనందించడం, అన్వయించుకోవడం ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళు బలవంతులు అవుతారు. వాళ్ళు బలవంతులై, వాళ్ళు బలం కలిగి నిలిచిన వారై దైవికంగా వాళ్ళు కొనిపోబడతారు. దేవునికి స్తోత్రం. ఆ అనుభవం లేని వారు బలహీనులైపోతారు. లోకం ఏమంటుంది తెలుసా? అమ్మాయి పొద్దుగోకులు ఉపవాసాలు ఉండంటే ఆడ కుదిరిద్దే, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అల్సర్ వస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది, బలహీనత వస్తుంది, తలనొప్పి ఈ మధ్య అసలు ఉపవాసాలు అంటే నా వల్ల కాదు అని బలహీనమని లోకం ఉంచుతుంది. కానీ యేసయ్య ఏమంటాడు తెలుసా? ఆ రోజు ఎంత మంచి మాట మాట్లాడాడు. యేసుప్రభు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుప్రభుతో పాటు ముగ్గురు వెళ్ళారు. పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళ ముగ్గురు యేసుప్రభుతో పాటు వెళ్ళారు. మొత్తాన్ని ప్రార్థన చేసి కిందకు వస్తున్నారు. ఈయన ప్రార్థనకి వెళ్ళినప్పుడే ఒక ఆయన కొడుకుని తీసుకొని వచ్చాడు. హలో, ఆయన ఏడి? ఎవరైనా? అదే మీ పాస్టర్ గారు. యేసుప్రభు ఏడే అంటే ఆయన కొండ మీద ఉన్నాడయ్యా, ప్రార్థన చేస్తున్నాడు. ఏంది చెప్పు, ఏంది నీ సమస్య చెప్పంటే, లేదు నేను ఆయనకు చెప్పుకోవడానికి వచ్చా. ఆయన దాకా అవసరం లేదు, నువ్వు మాకు చెప్పు, మేము చూసుకుంటాం. అయ్యా ఈడు అంటే పోయి నీళ్ళలో దూకుతున్నాడయ్యా, అంటే పోయి నిప్పులో పడుతున్నాడయ్యా, ఈడు దయ్యం పట్టిన ప్రార్థన చేయండి అన్నాడు. అంతేనా? ఎడ తీసుకో జుట్టు పట్టుకొని గిరగిర తిప్పుతాయి కైతనా పో. ఆడు బాట్లా, అది బాట్లా. ఆ పక్క నుంచి ఒకడొత్తరు జుట్టు పట్టుకుని గిరుగుతాడు, పోనే బాట్లా. మొత్తానికి ఈ తతంగం ఎంతసేపు నుంచి జరుగుతుందో తెలియదు. కానీ యేసుప్రభు కొండ దిగి నెమ్మది కిందకు వస్తున్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నారా? అయ్యా బోధకుడా, దయ్యం బొమ్మటి పాటలేదు ఏందయ్యా, ఇంకెంతకాలం నేర్చుకుంటారు, ఇంకెంతకాలం విశ్వాసంలో కొనసాగుతారు, ఇంకెప్పుడో మనుష్య కుమారుడి ఎత్తబడే సమయం అయితే ఇంకెప్పుడో అని అడిగితే చేతులు కట్టుకొని మౌనంగా చూస్తుంటే ఆయన ఒక్కసారి ఆ పిల్లవాడి వైపు చూసి, బలహీనపరిచే దయ్యమా పో అని గద్దించగానే విలవిల్లాడి వాడిని వదిలి వెళ్ళిపోయిందంట. ఆమె అప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి దీనంగా వైపు చూసి, అయ్యా మేము కూడా అదే కదా అన్నాం, మేము ఇంతసేపు చెప్తే పోలేదు, నువ్వు ఒక్క మాట చెప్తే అట్టపోయిందయ్యా అంటే యేసయ్య అంటాడు, ఇలాంటి కార్యాలు మీరు చెయ్యాలంటే ఉపవాస ప్రార్థనలో సాధ్యం. సభలు కొట్టు గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయ్యం బతిలాడినోడు బలవంతుడా? దయ్యమా పోని పంపించినోడు బలవంతుడా? పంపించినోడు బలవంతుడు. యేసుప్రభు ఏమంటాడంటే, ఆ బలం నీకు కావాలంటే అన్నం నీళ్ళు మానేయ, ఉపవాసాలు ఉండు, ప్రార్థనలో ఉండు, అది బలం అన్నాడు. కానీ లోకం ఏమంటుంది? ఉపవాసాలు ఉంటే బలహీనం అంటది. మీకు అర్థమవుతుందా బలం ఏదో? మీకు అర్థమవుతుందా ఆధ్యాత్మికమైన శక్తి ఏదో? ఇది ఈ బలాన్ని మనం పొందుకొని దేవుని సన్నిధిలో మనం నిలబడగలిగితే మన గురించే యోబు చెప్పిన ప్రవచనం ఏంటో తెలుసా? బలవంతులు దైవీకంగా కొనుకోబడతారు. ఆమేన్. చివరి దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లోనే ఉన్నాం. ఒకవేళ సరే ప్రభు రాకడ అటు ఇటు ఒక 4 రోజులు ఆలస్యమైనా మనం ఏ క్షణాన మన యాత్ర ముగించుకొని వెళ్ళిపోతాం మనకు తెలీదు. గడిచిన దినాల్లో ఉన్నట్లుగా అన్నిసార్లు అవకాశాలు రావు, అన్నిసార్లు ఆయుష్కాలను పొందుకోలేం, కృప సంపాదించుకోలేం. రేపు మంది కాదు. ఒకవేళ మన యాత్ర దినములు ముగించవలసి వచ్చినప్పుడు బలవంతులుగా కొనిపోబడతావో, బలహీనుడవై మరణపు బంధకాల చేత బంధించబడతావో నీ చేతుల్లోనే ఉంది. ప్రభు పేరును బట్టి ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీతో మాట్లాడడానికి ధైర్యం చేసి చెప్తాను మీకు. ఇదిగో ఈ కడవరి కాలంలోనే ఆధ్యాత్మికంగా బలవంతురాలుగా ఉన్నావో లేదో పరీక్షించుకొని తీర్మానం చేసుకొని ప్రభు కొరకు మారు మనసు పొంది అంత్య దినాల్లో బలంగా దేవుని సన్నిధిలో నేను నిలబడాలని ఒక ఆసక్తితో నువ్వు దేవుని పట్టుకోగలిగితే అంత్య దినాల్లో నీవే ఒక బలవంతురాలుగా మారిపోతావు. వేస్తున్నావు. ఆమేన్. నీ కుటుంబానికి, నువ్వు చేస్తున్న పనికి, నీ ఉద్యోగాలకి, నీ వ్యాపారాలకి, నీ పంట పొలాలకి, నీ పశువులకి, నీ బంధువులకి నీవే బలవంతురాలు అవుతావు. ఎప్పుడో తెలుసా? ఇలాంటి ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠించుకున్నప్పుడు. ఆమేన్. అంతే. ఎల్లకాలం అదే బలహీనమైన పాటలు, అదే బలహీనమైన భక్తి, అదే బలహీనమైన ఆలోచనలతో నువ్వు ముందుకెళ్తే ఇక అంతే, మన కాలం అయిపోయింది తప్ప ఈ భక్తిలో శక్తి ఏముండదు, బలహీనంగానే ఉంటుంది. ఎంతకాలం ముందుకెళ్ళినా ఆ శక్తిని మనం అనుభవించలేము.
అందుకే ఒక చిన్న నిర్ణయం తీసుకోండి అంత్య దినాల్లో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే 10 నెలలు అయిపోయినాయి, 11వ నెలలోకి వచ్చాం. ఇంక 2 నెలలు ఆగితే ఇంకో నెల ఆఖరికి క్యాలెండర్ వచ్చేది కొత్తది, 26 నెంబర్ వేసుకొని కొత్త క్యాలెండర్ కూడా వస్తుంది. క్యాలెండర్లు మారిపోతున్నాయి, బైబిల్ మీద స్టిక్కర్లు మారిపోతున్నాయి. మరి ఈ సంవత్సర అంతంలోకి వచ్చిన నీవు దేవుని సన్నిధిలో పొందిన బలం ఎంత? ఇందాక చెప్పా కదా, బలం అంటే తినేదాన్ని బట్టి, తాగేదాన్ని బట్టి, శరీరాన్ని బట్టి, డబ్బును బట్టి, దాన్ని బట్టి రాదు. ప్రార్థన, పరిచర్య, ఉపవాసము, ఈ మందిరంలో చేసే భక్తి ఉందే, అది కదా బలం. మరి అది ఎంత సంపాదించుకున్నావు? ఏం సంపాదించుకున్నావో నీ మైండ్లో ఒక ప్రశ్న వేసుకో. అడుక్కు తిన్నా అడిగే వాళ్ళు లేడండి. లాజరు గురించి ఎన్నిసార్లు వింటాం మనం. దరిద్రుడైన లాజరు ఒకడు, ధనవంతుడు ఒకడు. దరిద్రుడి పేరే రాశాడు దేవుడు బైబిల్లో, ధనవంతుడి పేరేం రాయలా. వారిద్దరికి మరణం ఒకేసారి వచ్చింది. జంక్ ఫుడ్ తిని, డ్రై ఫ్రూట్స్ తిన్న ధనవంతుడు అదే రోజు చనిపోయాడు. ఏమీ లేని కింద పడిన రొట్టె ముక్కలు తిన్న దరిద్రుడైన లాజరు అదే రోజు చనిపోయాడు. కానీ లాజరు పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడు నరకానికి వెళ్ళాడు. అట్లా బ్రతికినందుకు దేవుడు ఎందుకు అలా బ్రతికావని అడగడు, కానీ ఆధ్యాత్మికమైన బలం లేనందుకు మాత్రం అడుగుతాడు. దేవుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, నువ్వెందుకు భక్తి చేయలేకపోయావు, నువ్వెందుకు భక్తి చేయలేకపోయావు? కాలు 2 లేవనుకో, నువ్వెందుకు నడవలేకపోయావు అంటే తీసి చూపించచ్చు, ఎక్కడ నడిచేది నేను, కాళ్ళు లేవురా అని. నీకు 2 కాళ్ళు ఉండి కూడా నువ్వు నడవలేకపోతున్నావు అంటే ఇంక నువ్వు సోమరుడు అయిపోతావు, సోమరుదాని అయిపోతావు. భక్తి ఎందుకు చేయలేకపోతున్నావు అంటే ఏమి రీజన్ చెప్తావు యేసయ్యకి? ఒకసారి ఆలోచన చేయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అసలు మనము బలం ఎలా సంపాదించుకున్న దేవుని మందిరంలో లేఖనంలో రాయబడిన మాట, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దైవజనుడైన దావీదు కీర్తనలో రాస్తూ ఒక మాట చెప్తున్నాడు, నీ వలన బలమునొందిన మనుషులు ధన్యులు, వారి యాత్ర మార్గములంట వారికి ఎలాంటి అంట, ప్రియమైనవి, అతి ప్రియమైనవి, వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారు అని రాశాడు. ఇక్కడ 2 మాటలు గుర్తు చేస్తారు. దేవుని చేత వారు బలముతో నింపబడతారు, మొదటిది. రెండవది, దేవుని చేత బలపరచబడే వీరికంట యాత్ర చేసే అనుభవాలు ఉన్నాయంట. అంటే యాత్ర చేసే అనుభవం అంటే ఒకే చోట ఉండరు, ఉన్న చోటే ఉండరు, ఇక్కడే ఉండాలని అనుకోరు. శాశ్వతము కాదు ఇది అనుకుంటారంట వాళ్ళు. మనము పరదేశులము అనుకుంటారంట వాళ్ళు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏడే పర్మనెంట్గా ఉండిపోదాం, జీవితకాలం, శాశ్వత కాలం, 1000 ఏళ్ళు, 100 ఏళ్ళు. ఒక్కొక్కడు ఆశీర్వదించమంటే 1000 ఏళ్ళ పిల్ల పాపాలతో, అబ్బా నోటికి ఎంత వస్తే అంతే. ఒక్కడన్నా బతికిండా 1000 ఏళ్ళు? బతికిండా? వాడు అంటం సరిపోయింది, వీళ్ళు మొక్కటం సరిపోయింది. 1000 ఏళ్ళు అంట, 100 ఏళ్ళకి దిక్కు లేక పల్టీలు కొడతంటే. ఆ 100 ఏళ్ళు కూడా ఆయాసము, బాధ, దుఃఖము. 20కే షుగరు, బీపీ వస్తుంది. ఎత్తిరమ్మన్నట్టు ఈ బీపీ ముండ, ఈ షుగర్ ముండ నాకే వచ్చినాయి, నాకే తగులుకున్నాయని. ఇంకెందుకు తినడానికి లేదు, తాగడానికి లేదు, ఏం బతుకు ఇంకా అన్నట్టుకుంటే, ఇక 100 ఏళ్ళు ఈ జబ్బులతోటి, ఈ మోకాల నొప్పులతోటి, 1000 ఏళ్ళు ఇక అసలు కళ్ళు కనపడు, కాళ్ళు కనపడు, మంచంలో పడుకొని అవసరమా? సరే అట్లని వస్తారా? ఇష్టం ఉండదు. సిద్ధపడతారా? ఇష్టం ఉండదు. ఈ బలహీనతల్లోనే ఉండాలనుకుంటారు. కానీ దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, వారు యాత్ర చేస్తారంట. యాత్ర చేయటం అంటే అర్థం ఏంటి? ఒక చోట ఉండరు, యాత్రికుడు, ప్రయాణికుడు. ఈ యూట్యూబ్లో ఉంటారే ఈ ట్రావెలర్స్ అంటారు, ఒక ఫోన్ ఒకటి పట్టుకొని, బండి వేసుకొని, కారు వేసుకొని, మనోడు కూడా తిరుగుతూ ఉన్నాడు ఈ మధ్య హిమాలయ పర్వతాల్లో. యాత్ర చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక వాళ్ళు పొద్దు లేస్తే ఊర్ల మీద తిరుగుతూ ఉంటారు. ఇక అన్నీ ఇది ఈ ఊర్లో ఎట్లా తింటున్నారు, ఈ ఊర్లో ఎట్లా కట్టుకుంటున్నారు, ఈ ఊర్లో ఎట్లా మాట్లాడుతున్నారని అవి చూపించుకుంటూ తిరుగుతూ ఉంటారు. అదే అటు జరగమని కాదు దేవుడు చెప్తుంది. మైండ్ సెట్ ఇక్కడే శాశ్వతంగా నేను ఉండాలని వారు అనుకోరంట. వారికి యాత్ర చేయటం ప్రేమంట. ఎక్కడికి యాత్ర చేయాలి?
పరలోకానికి యాత్ర చేయాలి. హల్లెలూయా. వారంట ఆ యాత్రలో దినదినాభివృద్ధి, నానాటికి బలాభివృద్ధి చెందుతారంట. పక్షిరాజు వలె నూతన బలమును పొందుతారంట. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఏంటయ్యా ఈ యాత్ర అనుభవం అంటే, ఆ రోజు ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలకి ఫరో దేవుడు, ప్రతి ఇంట్లో ఫరో ఫోటో ఉండాలి. నువ్వెట్ట దేవుడు అవుతావురా అంటే, నేనే దేవుని, నన్ను మురికితేనే మీకు అన్నము, రేషను, కరెంటు అన్నీ వస్తాయి, లేకపోతే ఏమీ రావు, అవసరమైతే చంపేస్తాం. అందుకని ఫరో బొమ్మ, లేకపోతే బయలు బొమ్మ, లేకపోతే వాళ్ళ పితరుల బొమ్మ. ఇప్పటికి కూడా నార్త్ కొరియాలో అదే జరుగుతుంది. ఆ కిమ్ గడ్ బొమ్మ పెట్టుకొని పూజ చేయాలంటే ఏం పోయే కాలం, అదేం ఆనందం. ఒక్కొక్కటి కొంటతట్టంటే ఆనందం పెట్టుకొని చేయాలి. అది నాస్తికత్వం రుద్దటం అనమాట, శాడిజం. మొత్తాన్ని పెట్టుకొని ఫోటో పెట్టుకొని ఆరాధనలు చేయాలి, బొమ్మలకే ఆరాధనలు చేయాలి, విగ్రహారాధనలు చేయాలి. సాంప్రదాయాలు, ఆచారాలు, విచిత్రమైన పద్ధతులు ఐగుప్తులో ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలీల ఆశ ఏంటంటే, అయ్యా ఎంతకాలం ఇక్కడ ఉంటాం, మేము ప్రయాణం చేయాలి, మేము యాత్ర చేయాలి, మేము మా గమ్య స్థానం చేరాలి, మమ్మల్ని నడిపించమని దేవుని అడిగినప్పుడు దేవుడు మోషే ద్వారా, యెహోషువ ద్వారా వాళ్ళని తీసుకొని వచ్చాడు. అయితే ఈ యాత్ర అంతా ఎక్కడ చేశారు వాళ్ళు? చెప్పండిరా, కరెక్టే మీరు చెప్పింది. ఇశ్రాయేలీలు యాత్ర అరణ్యంలో చేశారు. అరణ్యంలో చేసినప్పటికీ వారి చొక్కా చినగలేదు, చొక్కా మాయలేదు, చెప్పులు అరగలేదు. పుట్టుకొక్కలు వచ్చాయని ఒక ఆయన ఆ పొలాల్లోకి పోయాడు, మందిరం పక్కన ఉండమంటే. పోయేటప్పుడు బాగానే పోయాడు, వచ్చేటప్పుడు ప్యాంటు పైకి పట్టుకొని చెప్పులే అన్న బురదలు దిగిపోయినాయి. అంటే అంత బురదలో దిగితేనే చెప్పులు ఊడిపోయినాయి. మరి కొండల్లో ఆ లోయల్లో అరణ్యంలో వెళ్ళిపోతున్నప్పుడు చెప్పులు అరగలేదంట. నువ్వేమన్నా, ఆమె ఎవరు అంటుంది, ఈ మధ్య పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అంట మన రాష్ట్రంలో రోడ్లు. అనకలపూడి పంపించాలి అవుతారా ఆమెని, మత్తులూరికి అనకలపూడి పంపితే అప్పుడు తెలుస్తుంది. పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు. అయ్యో బైపాస్ రోడ్లో వెళ్ళారా ఇశ్రాయేలీలు, కొండలోయల్లో, రాళ్ల మధ్యలో, చెట్ల మధ్యలో, పొదల మధ్యలో. కానీ వారి చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు, అలసిపోలేదు, చెమట వాసన రాలేదు. ఎలాంటి అద్భుతమైన మార్గంలో నడిపించాడు. అయితే వీరు ఆ యాత్ర చేయడానికి ఇష్టపడ్డారంట. ఆ యాత్రలో వాళ్ళు బలము పొందుకున్నారంట, అలసిపోలేదంట. ఏంటయ్యా ఈ యాత్ర అంటే, ఐగుప్తు అంటే లోకము. ఏంటది? లోకము. కనాను అంటే పరలోకము. ఈ లోకంలో నుంచి పరలోకానికి మనం యాత్ర చేయాలి. మనం ఎక్కడ యాత్ర చేయాలి? అరణ్యములో యాత్ర చేయాలి. అరణ్యములో యాత్ర అంటే ఎట్లుంటుంది తెలుసా? ఒకవేళ ఈ మందిరం లేదనుకో, ఇక్కడ ఈ మందిరం లేదనుకో, ఈ చెల్ల చెట్లు, గాజు పెంకులు, పాత గుడ్డలు, ఈ పనికి మాలిన స్థలం అనుకో, మీరు ఆ దారిలో వస్తా పోతా ఉన్నప్పుడు నేను ఒక్కడిని ఆ చెట్టు కింద కూర్చున్నాను అనుకో, మీరేమనుకుంటారు? ఖచ్చితంగా అదే మాట కరెక్ట్గా చెప్పిన. ఒరే ఆ రోషమ్మ బాయ్ కాడ ఒక పిచ్చోడు ఉంటాడు రే. ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు బిల్డింగ్ ఉంది, అప్పుడు బిల్డింగ్ లేదు. అప్పుడు చెట్టు కింద ఉన్నా, ఇప్పుడు ఆ రూమ్లో ఉన్నా. నా పరిస్థితి అంతా రోషమ్మ బాయే. కనీసం ఊర్లోకి వచ్చేది కూడా ఉండదు. జనాలను పలకరించి పరామర్శించి బాగున్నావా అని మంచి చెట్లు మాట్లాడుకొని సోది అవారాలు చెప్పుకునేది ఏముండదు. ఉంటే ఆడుంటాం, లేకపోతే ఏసై సేవ కోసం వెళ్ళిపోవటం, అంతే. ఇది అరణ్య యాత్ర. నీ ఇంట్లో ఉండాలి, లేకపోతే దేవుని మందిరంలో ఉండాలి, లేకపోతే నీ ఉద్యోగంలోనూ, నీ వ్యాపారంలోనూ, చేతి పనిలోనూ ఎక్కడో ఉండాలి. కానీ అన్య జనుల సహవాసంలో ఉండకూడదు, అన్య జనుల సాంప్రదాయాల్లో ఉండకూడదు. ఈ లోక సంబంధమైన ఫ్యాషన్ అక్కడ ఉండకూడదు. ఈ లోక సంబంధమైన అధికార వ్యామోహ రాజకీయాల మధ్యలో ఉండకూడదు. సినిమా యాక్టర్ల సహవాసంలో ఉండకూడదు. చుట్టాలు, బంధువులు, స్నేహితులు, విగ్రహారాధికుల మధ్యలో ఉండకూడదు. ఇది అరణ్య యాత్ర కాదు. అలాగెళ్తే నువ్వు ఆదివారం మాత్రం ఒక గంట వచ్చి ఆరాధన చేసుకొని, అనయా పరలోకం మాత్రమా నేను చెప్పటం, పౌదుగాక, ఉందుగాక, వచ్చునుగాక మంత్రమా ఇదేమన్నా? ఎట్టొస్తుంది? నీ జీవితంలో ఈ యాత్ర అనుభవం నీకు రావాలి. నువ్వు ఊర్లోనే ఉండాలి, కానీ నువ్వు ఒక పిచ్చోడిలాగా, పిచ్చిదానిలాగా ఉండాలి. ఏందమ్మా ఎప్పుడు 24 గంటలు పూలు పెట్టుకో, నాకెందుకులే పూలు, మంచి కొట్ట కట్టుకో, నాకెందుకు, ఏంది నీ పిచ్చి, ఏంది పరలోకం అసలు ఎట్లుంటుంది? అసలు నాకు ఏ బహుమానం ఉంటుంది అసలు అక్కడ? ఈ చింతలోకి రావాలి. పోతే పోయింది, టైం అయిపోతా ఉంది, దగ్గరకు వస్తుంది, ఈ పనికి మొదలుడికి మారు మచ్చ రాకపోయా,
ఇంకా బాప్తిజమే పొందకపోయా. ఈ పిల్లడు చెబితే వీడు వెనకనే పాయన, ఈ పిల్లకి చెబితే అర్థమే కాదే. ఇది యాత్ర, ఇది అరణ్యపు యాత్ర. ఈ మైండ్ సెట్ ఇది అరణ్యపు యాత్ర. ఈ యాత్ర చేసే వారట నానాటికి బలాభివృద్ధి పొందుతారంట. హల్లెలూయా. అట్టి వారు దేవుని బలమును పొందుదురుగాక. అలాంటి బలం మనకు కావాలి. అలాంటి వారు దేవుని రాజ్యాన్ని సిద్ధపడతారు. అలాంటి వారు కొనిపోబడతారు. ఆ మాట చదువు, అదే కీర్తనల గ్రంథం 84:5 వచనం కూడా చదువు మరొకసారి. వారు నానాటికి బలాభివృద్ధి. చాలా ఒక్క నిమిషం, ఈ ఒక్క మాట చూడండి, నేను ముగిస్తున్నాను. ఐగుప్తులో నుంచి పరలోకానికి ప్రయాణమైన వారంట నానాటికి బలాభివృద్ధి చెందుతున్నారంట. అంటే మీకు అర్థమవటానికి చెప్తున్నా, లోకంలో నుంచి పరలోకంలోకి, పాపంలో నుంచి పరిశుద్ధతలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. నానాటికి బలాభివృద్ధి చెందాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి బలాభివృద్ధి చెందాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలంటే, లోకంలో ఉన్న మనుషులకు ఏంటంటే ధనాపేక్ష, స్వార్థం, అబద్ధం, అసూయ, ద్వేషం, అనురాగ రహితులు. ఇంకా చెప్పాలంటే పూర్తిగా మీకు అర్థం అవ్వాలంటే 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. సరే, రెండో అధ్యాయం, 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ ఉన్న మాట చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, అబద్ధమాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని అపవిత్రులు, అనురాగరహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. వామ్మో, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు వాళ్ళందరికీ ఒక అద్భుతమైన టైటిల్ పెట్టాడు కింద. పైకి భక్తి పరుల వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. వీళ్ళు లోకంలో ఉన్నారు. ఇలాంటి వారికి, లోకంలో ఉన్న వారికి ఆ మైండ్ ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా అట్లాంటి మైండ్ ఉందా, మీరు ఇంకా ఐగుప్తులోనే ఉన్నట్టు లెక్క. ప్రయాణం మొదలు పెట్టలా, తల్లిదండ్రులకు అవిధేయన విశ్వాసం లేరా, బోల్డ్ అంతమంది ఉన్నారు. వారు ఇంకా ప్రయాణంలోకి రాలా. తల్లిదండ్రులు కన్నీళ్ళు తెప్పించేవారు, తల్లిదండ్రులు గాయపరిచేవాళ్ళు, ద్వేషము, అనురాగ రహితము, కృతజ్ఞత లేని అనుభవం, అపవిత్రత. ఒక మాటలో చెప్పాలంటే దేవుని మించి వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది. దేవుని మాటకు లోబడరు, దేవుని మాట వినరు, దేవుని ప్రేమను అర్థం చేసుకోరు. యేసయ్య మన కొరకు ఆ సిలువ త్యాగం, అసలు ఎంత పెద్ద త్యాగం ఆయన, అసలు ఏం చేస్తే, ఒక దైవజనుడు చెప్పాడు, యేసయ్య మన కొరకు చేసిన ఆ ప్రాణ త్యాగానికంట జీవితకాలం ఆయన పల్లకి మోసినా కూడా రుణం అట్లా ఉంటుందంట. అట్టి పెట్టుకొని ఎంత చేసినా రుణము తీరని రుణం యేసయ్య మన ఎడల కనబరిచిన త్యాగం. అంత గొప్ప దేవుణ్ణి పట్టుకొని ఇంకా ఈ స్థితిలో నుంచి నువ్వు బయటికి రాకపోతే ఇక ప్రారంభించినట్టే. ఒకవేళ ఈ మాటలన్నీ చదివిన నీవు వీటన్నిటికీ విముఖుడవై దేవుని వైపు నడుస్తున్నావు అనుకో, ఇప్పుడు నీ ప్రయాణం ఎక్కడికో తెలుసా? గలతీకి రాసిన పత్రిక 5 ఆత్మఫలాల గురించి ఎక్కడ చూడు. 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా
ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఆ. చాలండి. ఫలం ఏమంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయగల మనసు, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మొదట చదివినటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి అంత్య దినముల్లో మనుషుల అంతరంగాలు మొదలయ్యేటివి. అలాంటి బలహీనమైన వాటిని విడిచిపెట్టి ఈ లోకానికి వేరై యాత్ర చేయాలి. ఎక్కడికి చేయాలి? ప్రేమ దగ్గరికి చేయాలి. ఎక్కడికి చేయాలి? సంతోషం దగ్గరికి చేయాలి, సమాధానం దగ్గరికి చేయాలి, దీర్ఘశాంతము దగ్గరికి చేయాలి, దయగల మనసు దగ్గరికి చేయాలి, మంచితనం దగ్గరికి ప్రయాణం చేయాలి, ఆశా నిగ్రహము దగ్గరికి ప్రయాణం చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధత, ప్రేమ పరిపూర్ణమైన యేసు యొద్దకి నీ ప్రయాణం మొదలు పెడుదువుగాక. ఇప్పుడు ఈ ప్రయాణంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నానాటికి వారు యాత్రలు ఏమయ్యారంట? బలాభివృద్ధి. అంటే రోజు రోజుకి నీ ప్రార్థన పెరగాలి, నీ ప్రేమ పెరగాలి, నీ మంచితనం పెరగాలి, నీ దయగల మనసు పెరగాలి. ఒక్కరు కూడా ఆమెనట్లా అంటే మేము మారమనే. నువ్వు ఒక్కడే అన్నావు మహేషా, కానీ ఏం లాభం? నువ్వు ఒక్కడివే పోరాడుతున్నావు, ఒక్కరు కూడా ఆమెనన్నట్లా. ఖచ్చితంగా ఈ మనసు వస్తేనే మనకు రాజ్యం. ఇంకా లేకపోతే మనం కూడా ఒక నటీనట్లు, వాళ్ళేమో టీవీలో కనపడతారు, మనం చర్చిలో కనపడతాం, అంతే. ఇప్పుడు నా బాధ ఏంటంటే, మీ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. నాకు తెలుసు, మీరు అనుకుంటారు నాకు ఏం తెలియదని. నేను నిజం చెప్తాను, అతిశయం కాదు. కానీ నేను మోకరించి ఏ కుటుంబం కొరకు చేతులు ఎత్తుతానో వాళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా నాకు వినపడతాయి. ఇంకేం చెప్తారు మీరు నాకు? మీరు మాట్లాడుకునే మాటలు కూడా నాకు వినపడతాయి. టెక్నాలజీ కాదు ఇది, దేవుడు, దైవత్వం. మధ్య ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంట. ఓపిక ఉంటే ఓపిక ఎంటానంటే చదువుతా. అల్లు చెప్పండి. ఇంటికి పోయి ఏం చేస్తారు? భోజనం కూడా ఏడే చేస్తే ఏనండి. ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మా ఆయన చంపేశారండి, మా ఆయన చచ్చిపోయాడండి, ఏం జరిగిందో మాకు తెలియట్లేదండి, అయ్యో అమ్మోని ఏడ్చి పెడపెంపులు పెట్టి పోలీసు వాళ్ళు అల్లాడిపోతే, పోలీసు వాళ్ళు మొత్తం కుక్కలు తీసుకొని 10 మంది పోలీసులు ఇంటికి వెళ్ళి ఆ చచ్చిపోయిన వాడిని పట్టుకొని చూసి ఎంత వెతికినా వాడిని ఎవడు చంపాడో, ఎట్లా చచ్చిపోయాడో అర్థమే కాల. పోలీసులు బుర్ర బద్దలు చేసుకున్నారు, అన్ని రకాలుగా చూస్తే అర్థం కాల. ఈ అమ్మాయి ఏమో అడుగుతుంది, మా ఆయన ఎవరు చంపారు, ఎట్లా చంపారు, అసలు మీరు పోలీసులేనా, చెప్పరా నాకు అని. కొద్ది రోజుల తర్వాత పేపర్లో ఆయన చావుకు కారణం భార్యనని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. పోలీసులు మీడియా వాళ్ళు అడుగుతున్నారు, అదేంది ఆ అమ్మాయి కేసు పెట్టినప్పుడు మరి అమ్మాయి మీద మీకు అనుమానం రాలేదంటే, ఆ అమ్మాయి యాక్టింగ్కి నా మాగే పిచ్చి పట్టిందమ్మా, దొంగోడిని నలగదంతే కూడా వాడు నేను తీయలేదనే వాడు చెప్తాడు, అంత దండించుకొని కూడా. ఇక వాడిని ఒక శృతి మించిన తర్వాత చదువుతాడంట వాడు, అయ్యా కొట్టమాక నేనే చేశాను అయ్యా, అప్పుడు చదువుతాడంట. కానీ వాడు చెప్పేటప్పుడు అర్థమవుతుందంట వీళ్ళకి వీడు అబద్ధం చదువుతున్నాడు లేదని. కానీ ఈ అమ్మాయి నటన ముందు మాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. మీరు ఎట్ట దొరికించుకున్నారు ఈ అమ్మాయి అని అంటే, వాళ్ళ ఇంట్లో ఈ యాపిల్ కంపెనీ వాడిది చిన్న స్పీకర్ ఉంటుంది, ఇంత స్పీకర్ ఉంటుంది. ఆ స్పీకర్లో పాటలు వింటూ ఉంటుంది. దానికి ఒక పేరు ఉంటుంది, అలెక్సా. అలెక్సా ప్లే సమ్ జాన్సన్ అన్న మ్యూజిక్ అన్నాం అనుకో, మన పాట వస్తుంది, సర్వలోక పరిపాలక అని. అలెక్సా ఏసన్న గారి ప్రసంగం పెట్టు అంటే అది పెట్టేస్తుంది. జస్ట్ చెప్పామంటే పెట్టేస్తుంది. అయితే ఈ భార్య భర్తలంట భయంకరంగా తిట్టుకుంటున్నారంట. తిట్టుకొని నేను నిన్ను చంపేస్తానని వాడంటే, నేనే నిన్ను చంపుతారని ఏమంటే, మూలనున్న హాకీ స్టిక్ తీసుకొని కొడితే ప్యాట్మని తలబగిలింది. ఎవరో భార్య. ఈమె వెంటనే కేకలు పెట్టి చావురా చావు చావు అని పటా 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 కొట్టడం. ఇదంతా అలెక్సా వింటా ఉందంట. ఇది మొత్తం వినింది, రికార్డ్ చేసుకుంది. ఈ పోలీసులు ఎందుకో డౌట్ వచ్చి, ఈ స్పీకర్ ఉంది కదా ఇక్కడ చనిపోయిన ఫోటోలో అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి
డిజబుల్ చేస్తే దాంట్లో ఉన్న హార్డ్ డిస్క్ అంతా చూస్తే దాంట్లో వీళ్ళు తిట్టుకొని కొట్టుకున్న వాయిస్, ఏ కర్రతో కొట్టిన ఆ సౌండ్ కూడా అది రికార్డ్ చేసి బయట పెట్టింది. పోలీసులు ఈజీగా కేసు ఛేదించేశారు. ఇంకా మీకు వస్తుంది తెలుసా, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే ఆ వ్యవస్థలో ఒక వింగ్, ఆ వింగ్ ఉంటుంది. ఏంటి ఆ వింగ్ తెలుసా? ప్రతి జిల్లాలో ఉంటుంది ఆ వింగ్. ఒక 10 మందికి ఉద్యోగాలు. ఏంటి ఆ ఉద్యోగాలు? ఈ జిల్లాలో ఏ టవర్లో ఏమేమి ఫోన్లు మాట్లాడుకున్నారు వినటమే వాళ్ళ పని. మీకు తెలుసా, ఇది కూడా ప్రభుత్వ ఉద్యోగమే. వింటారు. ఏం వింటారు? ఎక్కడైనా హత్యలు జరుగుతున్నాయా, బాంబు బ్లాస్టులు జరగబోతున్నాయా, రాజకీయ నాయకులు చంపబోతున్నాయి, ఇలాంటివన్నీ విని దేశ క్షేమాభివృద్ధికి తోడ్పడని ప్రతికూలమైన ప్రతి ఫోన్ కాల్ని వాళ్ళు ట్యాప్ చేస్తారు. దొంగతనాలు జరిగిన చోట, మర్డర్లు జరిగిన చోట బయటకు తీస్తారు. ఒక ఫోన్ కాల్ 2 years వరకు అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుని వెళ్ళరా, ఎంత నవ్వుకుంటా ఉంటారో మన సోది అంతని. అట్లా అయితే వాళ్ళకి అర్థమైపోద్ది, డేంజర్ కాలేదో, హెచ్చరిక కాలేదో, పనికిమాలిన కాలేదో వాళ్ళు తెలిసిపోతూ ఉంటారు. టెక్నాలజీ అలాగొచ్చింది. అట్లాగా ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు కొంత అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్పాలనుకున్నానంటే, భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉన్నాయి, పిల్లలకి తల్లిదండ్రుల మధ్యలో సమస్యలు ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. నాకు తెలుసు. 20 లక్షల మందిరం, 30 లక్షల మందిరం ఖర్చు పెడుతున్నాం. 1 లక్ష రూపాయలు నేను నీకు ఇస్తే నీకు తోడ్పాటుకుంటుంది. అవసరమైతే మందిరం తర్వాత కట్టుకుంటా, ముందు నువ్వు బాగుంటాను నాకు ముఖ్యం. 1 లక్ష రూపాయలు తీసుకొని బయలుదేరా. ప్రభు మాట్లాడుతున్నావు, ఆడకు పోతున్నావు, అద్దనయ్య వాళ్ళ బాధ చెప్పావు కదా పోదామని. నువ్వు 1 లక్ష ఇస్తే వాడు ఇంకా సంవత్సరం రాడు చర్చికి. ఇప్పుడు 1 లక్ష ఇచ్చి చెడగొట్టింది ఎవరు చెప్పండి? నేనే. అందుకని నేనే వాడికి ఆ బాధ పెట్టా. పని మర్యాదగా తెలుసుకొని తను తాను తగ్గించుకొని ఆయన పాద సన్నిధికి వచ్చి నమ్మకంగా యథార్థంగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నాడా, అప్పుడు ఈ పాట పాడుకుంటాడు. ఏ పాట? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. గట్టిగా పాడండి. పెట్రా. యేసయ్యా యేసయ్యా నీకే యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చప్పట్లు కొడతారా? స్వరమైతే పాడతారా? నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే యేసయ్యా యేసయ్యా నీకే స్థిరపరచువాడు. అప్పుడు వాడతారా పాట. అంతకు మించి ఇంకా ఏ విధమైన సహాయం నీకు పక్క నుంచి వచ్చిందా? నువ్వు 1 లక్ష ఇస్తే వాడు ఇంకా సంవత్సరం రాడు చర్చికి. ఇప్పుడు అనుకున్నా నేను, అమ్మో ఇదంతా దేవుడు పెట్టిన సిస్టమా, మంద కాదు ఇదే. అందుకే కళ్ళు పోకముందే, కాళ్ళు పోకముందే, చేతులు పోకముందే ఆయన దగ్గరికి వస్తే ఆయన స్థిరపరచును గాక. పోగొట్టు మాకు దేవుణ్ణి. కొంతమంది విచిత్రమైన ప్రశ్నలు. ఇప్పుడు దినదినాభివృద్ధి అంటే, నువ్వు ఈరోజు 10 నిమిషాలు ప్రార్థన చేసావు, రేపు 20 నిమిషాలు చేయి. నువ్వు ఈరోజు 10 రూపాయలు చందా వేసావు, రేపు 20 రూపాయలు ఇవ్వగలుగు. ఈరోజు ఒక మనిషికే సువార్త చెప్పగలిగావు, రేపు 2కి చెప్పు. ఈరోజు కొద్దిసేపే నువ్వు పరిచయం చేయగలిగావు, రేపు ఇంకొంచెం చేయి. ఒకడు అంటాడు, అసలు మేము పరిచయం చేసేది ఏంటంటే మొట్ట వాళ్ళు చేతరైతే. ఈ బుద్ధి లేని మాట కదా అది. అసలు మేము చేసేది అంటే అప్పుడు ఇంక ఎవరు చేయాలి? నేనన్నా చేయాలి, మొట్ట వాళ్ళన్నా చేయాలి. ఇది ముక్తికి సంబంధించింది అయితే మొట్టవాడే చేస్తాడు. ఇది భక్తి కదా, ఇది భక్తి కదా, దివ్యమైన భాగ్యం కదా. ఒకసారి గొడవైంది, కొట్టుకొని తలకాయలు పాలు కొట్టుకొని వచ్చారు మోసే దగ్గరికి. ఏందిరా ఎందుకు కొట్టుకున్నారా అంటే, అలా అసలు వీళ్ళు ఏమైనా ఆకాశం నుంచి చూడిపడ్డారా?
మందిరానికి మేకులు మేకులు పట్టుకోమాక, దూరంగా జరుగు ఇది ప్రభువుది. తాళ్ళు పట్టుకుంటే, ఇటుకలు పట్టుకుంటే, సుత్తి పట్టుకుంటే గొడవ పెట్టుకుంటున్నారంట. దూరంగా జరగండి రా, మీరు చేయకూడదురా పని. ఒరే మేము కూడా చేస్తాం రా, దేవుడి పని రా ఇది, మమ్మల్ని కూడా చేయనీయండి రా అంటారు వీళ్ళు. మీరు చేయకూడదురా అంటాడు వీళ్ళు. మొత్తానికి మోసే పని ఆపేసేయండి, అసలు ఆయన అడుగుతా అని చెప్పి మందిరంలోకి వెళ్ళి మోస మోకరించాడు. అయ్యా మరి వాడేమో చేయాలంటాడు, వీడేమో చేయకూడదు అంటాడు, నేనే చేయాలంటాడు, అసలు నన్నేం చేయమంటావు అయ్యా? అప్పుడు దేవుడు చెప్పాడు, అది దివ్యమైన పని, ప్రత్యక్షపు గుడారం, దేవుని మందిరం యోగ్యమైన పని, ఎవడు పడితే వాడు చేయకూడదు. దావీదునే పక్కన పెట్టాను, నువ్వు పట్టుకో మాకు మందిరం చూడు రామాక అని. మరి ఎవరు చేయాలి? నేను నియమించుకున్న నా పిల్లలు ఉన్నారు, బెసలేలు కహతీలు, వాళ్ళ పేర్లు బైబిల్లో ఉన్నాయి, బెసలేలు కహతీలు. వారు మాత్రం చేస్తారు ఆ పని, ఇక మిగతా వాళ్ళు ముట్టకూడదు. ఉంటే ఉండమని, లేకపోతే సమాజంలో తోసేసాయి. అట్లా చెదిరిపోయి వచ్చిన బ్యాచే ఇరాన్లో ఉన్న ముస్లిమ్స్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్, వీళ్ళందరూ అక్కడ చెదిరిపోయి వచ్చిన వాళ్ళే. ఇజ్రాయేలీల్లో దేవునికి విరోధంగా లేచి దారి తప్పి త్రోవ తప్పి మిశ్రమ సంతానంగా మారిన వాళ్ళంతా. మన ఊళ్ళో ఉన్న తరకాలకు అంత లేదు, వాళ్ళు వేరే వీళ్ళు వేరే, అది ఒరిజినల్ బ్రీడ్ అది. అలా వెళ్ళిపోయారు వాళ్ళు. అంత దివ్యమైన పని ఈ పని, దానిని నీకు దేవుడు అవకాశం ఇస్తే దినదినము దేవునికి దగ్గర అవ్వాలి. ఈ మధ్య నాకు కొంతమంది పిల్లలు చెబుతున్నారు, అన్న మందిరం అయిపోయేదాకా అసలు నా తీర్మానం అన్న అంటే నాకు గుండె పగిలిపోరే, నమ్మకంగా ఉండండి నాయన, లేనిపోతే తీర్మానాలు చేయమాకండ్రా. కానీ ఆ యవ్వనస్తుల ఆశ నన్ను చాలా రేపింది. దేవునికి స్తోత్రం. నిజంగా అలాంటి ఆశ గొప్పది. చేస్తావో చెయ్యవో, చెయ్యగలవో చెయ్యలేవో తర్వాత సంగతి. మొదట నీ అంతరంగంలో ఆశ గొప్పగా ఉంటే దేవుడు ఆ ఆశను బట్టి నిన్ను దీవిస్తాడు యేసునామములో. ఆమేన్. దినదినాభివృద్ధి, వీటిలో నువ్వు అభివృద్ధి చెందితే అప్పుడు దేవుని వలన నువ్వు బలమును పొందుతావు. ఆ బలం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. ఆ బలం మరణపు బంధకాలు, మృత్యువు పాశములను తెంచుతుంది యేసునామములో. అప్పుడు నిన్ను ఏ శాపం బంధించలేదు, ఏ కీడు బంధించలేదు, ఏ రోగం బంధించలేదు, ఏ మరణం బంధించలేదు, ఎవ్వరు ఆపలేరు. ఆ సమాధిలో నుంచి యేసయ్య కడబోర శబ్దం వినినప్పుడు అలాగున ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోతాం. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇది భక్తిలో ఉన్న శక్తి. అందుకని మనం యేసయ్య దగ్గర రావాలి. అందుకని యేసయ్య శరీరము, యేసయ్య రక్తము అనే ద్రాక్ష రసము, రొట్టె తీసుకోవాలి. ఇది ఆచారం కాదు. నీలో పునరుద్ధానపు శక్తిని నింపగలిగే సామర్థ్యం పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ జీవాహారానికి ఉంది. ఆ జీవాహారము పేరే యేసు శరీరము, యేసు రక్తం. అందుకు బాప్తిసం తీసుకోవాలి, అంతే. బాప్తిసం అనేది అది మెల్లో మూచరోగముడికి వచ్చి తగిలిచ్చినట్టు పలకేం వేయరో. నేను యేసుక్రీస్తు నమ్మాను, నాకు పరలోకం కావాలని ఎవరైతే ఆశపడతారో వాళ్ళు బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు ఆ శరీరము, ఆ రొట్టె తీసుకుంటారు, ఆ రక్తం తీసుకుంటారు. అందులో ఉన్న జీవం అది నిన్ను బలవంతురాలిగా చేసి పరలోకానికి సిద్ధపరుస్తుంది. కాబట్టి మనుషుల మాయోపాయములకు మీరు చిక్కుబడిపోకుండా, ఈ లోకమనే ఐగుప్తులో ఉన్న ఆచారాలకి పద్ధతులకు బానిసలు కాకుండా, నానాటికి బలాభివృద్ధి చెందుతూ మనుషుల వైపు చూడకుండా యేసయ్య వైపు చూస్తూ మన ప్రయాణం కొనసాగించి దేవుని రాజ్యము చేరుదుముగాక. ఈ యాత్రలో ఒకవేళ నువ్వు ముందుకెళ్తూ నీ పిల్లలు బలహీనులు వెనుకుంటే వారిని బలపరచు, నీ సహోదరులు వెనకబడితే వారిని బలపరచు, ఆత్మీయులు ఎవరైనా వెనకబడిపోతుంటే వారిని చేయూత అందించి వారిని ముందుకు నడిపించి అనేకులకు నువ్వు ఒక ఆశ్రయముగా, అనేకుల పక్షమున నువ్వు ఒక బలవంతురాలిగా మారి ఆత్మలను సంపాదించి రాజ్యానికి సిద్ధపరచుదువుగాక. కాబట్టి ఎవరి విషయాన్ని మర్చిపోకుండా దైవికంగా కొనిపోయే కాలం దగ్గరలో ఉందని గుర్తించి ఆశీర్వాదకరంగా మనం నడిపించబడదుముగాక. అందరు తలలు వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. విన్న వాక్యంలో ఏ విషయంలో బలహీనరాలుగా ఉన్నావో, నానాటికి బలాభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ రోజు రోజుకి భక్తిలో బలహీనరాలుగా మారిపోతూ ఉన్నావు.
దేవుని కొరకు నువ్వు బలవంతుడు కావాలి. నీ బలమైన ప్రార్థన దేవునికి కావాలి, బలమైన పరిచర్య దేవునికి కావాలి, బలమైన కానుక దేవుని కొరకు కావాలి, బలమైన సమయం దేవుని కొరకు కావాలి, బలమైన విజ్ఞాపన దేవుని కొరకు కావాలి, బలమైన భక్తి భావం దేవుని కొరకు కావాలి, బలమైనటువంటి ఆసక్తి దేవునికి కావాలి. ఒకవేళ బలహీనమైన పరిస్థితులు నేను వెనకకి లాగితే, ఇదిగో దేవుని సన్నిధిలో నానాటికి బలాభివృద్ధి పొందారంట యాత్ర చేసేవారు. నువ్వు యాత్ర అనుభవంలో ఉంటే, దేవుని రాజ్యం వైపు నడిపించబడతా ఉంటే, ప్రేమ వైపు, సమాధానం వైపు, పరిశుద్ధత వైపు, భక్తి వైపు, నరకము తప్పించుకోవాలని మార్గంలో నిలవాలని నువ్వు ఆశపడితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. అంత్య దినాలలో బలహీనమైన వాటి విషయంలో నిన్ను బలవంతురాలను చేస్తాడు. దేవుని రాజ్యం మీద మనసు పెట్టు, బలంగా నువ్వు నిలబడగలుగుతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. గొలియాతు అనుకుంటున్నాడు నాది బలమని, కానీ బలహీనుడైన దావీదు చేతులు పడిపోయాడు. ఏది బలం? అబ్రహాము కుమార్తె అనుకుంటుంది నేను గొప్ప సంతానమని, కానీ 18 సంవత్సరముల నుండి ఒక చీకటి ఆమెను వంగదీసి బలహీనపరిచింది. ఏది బలం? కనుక ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడాడు. భక్తి బలం, అరణ్య యాత్ర బలం, పరలోక రాజ్యము బలం, ఉపవాసమే బలం, ప్రార్థనే బలం, అభిషేకమే బలం. ఇలాంటి బలమైన అభిషేకం, బలమైన సన్నిధి అయ్యా నాకు కావాలయ్యా. అందరూ ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. మన మధ్యలో ప్రభు శరీరము, ప్రభు రక్తం కూడా ఉంది, అందులో చేయి వేయబోతున్నారు. అర్హత, యోగ్యత కావాలని కూడా తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రం నాయన. మరొకసారి మీ సన్నిధిలో ప్రభావం మోకరించిన మీ పిల్లలందరినీ మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాను. గడిచిన 10 నెలలు కాపాడింది మీరే. ఈ మాసం కూడా మీ దయ ప్రభావం సజీవులుగా నీ సన్నిధికి చేర్చారు అయ్యా. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే. నా యందు విశ్వాసం ఉంచి నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవానికి వారసుడిని సెలవిచ్చారు. విశ్వమంతా నమ్మి వెంబడిస్తున్నారు అయ్యా. ఏమాత్రం జ్ఞానము లేకున్నా మేము కూడా యోగ్యమైన దాన్ని పట్టుకోవడానికి మీ కృప మాకు సహాయం చేసింది అయ్యా. నమ్మి విశ్వసించి అడుగేసి ప్రయాణంలో ఉన్న ఈ భక్తిలో నిశ్చయముగా నీ సన్నిధి చేరిన వారికి బలము కలుగునుగాక. ఎక్కడ బలహీనులైపోతూ ఉన్నారు, వెనకబడుతున్నారు, వారిని బలవంతులను చేయను. నీ రాజ్యం కొరకు సిద్ధపరిచింది అయ్యా. ఏ బలహీనతలో వాళ్ళు చిక్కుబడి పోకూడదు ప్రభు. యోగులుగా చేసి ఆశీర్వాదకరంగా ఎంచమని, మరొకసారి బలవంతులుగా చేసి నీ రక్త మాంసాల్లో యోగులుగా చేయమని, మా ముందున్న కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించమని, అర్హత దయచేయమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.